ఎక్కడ చూసినా మాఫియాలే. ఈరోజు ఏ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, మైన్స్ నడపాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకి రావాలా, ఎమ్మెల్యేని కలవాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ఇవ్వాలా. పంచుకో, దోచుకో, తినుకో. రాష్ట్రం అంతా ఇదే జరుగుతూ ఉంది. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. ఊరు పేరు లేని ఉర్సా అంట, ఇంకొక కంపెనీ లూలు అంట. లూలులు, లిల్లీలు, ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం.